చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతు భరోసా సంబరాలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడంపై హర్షం చేశారు. सतना తీసుకో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే మరి రైతులకు రైతు భరోసా కింద 9,000 కోట్లు మంజూరు చేయడానికి మరి దోహదపడిందో రైతులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎలక్షన్ టైంలో 6 గ్యారంటీలు మరి అందరూ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఉచిత కరెంటే కావచ్చు, మరి మహిళలకు ఉచిత రవాణా వ్యవస్థ కావచ్చు, మరి బోనస్ కింద 500 వడ్లకు అదే కావచ్చు, ఇతర మరి ఇందిరా మిల్లే కావచ్చు, మరి 10 సంవత్సరాల కొద్దీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మరి రేషన్ కార్డులు వచ్చిన దాఖలాలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కొద్దీ నిరీక్షణ కోసం తెరలేపి అందరూ కూడా ఎన్నో వేల సంఖ్యలలో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి పేద బడుగు బలహీన వర్గాల మరి కోసమే నిలబడ్డది కానీ ఎప్పుడు కూడా ఆపేక్ష కింద పోయిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ రోజున మరి రైతుల కోసం పెట్టుబడి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు 9,000 ఎకరాల వరకు 9,000 కోట్ల వరకు రైతు భరోసా ఇచ్చినందుకు రైతులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి వివేక్ వెంకటస్వామి గారికి మంత్రివర్యులకు మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి వంశకృష్ణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై కాంగ్రెస్. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మరియు ఎంపీ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణం లోపల రైతు భరోసా రైతులకు వానాకాలం సీజన్ వచ్చిందనగానే రైతులకు రైతు భరోసా క్రింద దాదాపు 15 ఎకరాల దాకా కూడా రైతు భరోసా వచ్చింది. అందుకోసము రైతులందరూ ఎంతో ఆనందంతో పేద రైతులు వారికి ఆనకాలం సీజన్ గురించి పెట్టుబడి సాయం కింద
రైతులకు రైతు బంధు వచ్చినందువల్ల రైతులు ఎంతో సంతోషంగా మరియు పాలాభిషేకం చేసిన చెన్నూరు టౌన్ లోపల పేద రైతులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి పాలాభిషేకం చేసుకోనడైంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.